నిజంగా స్వామివారు నా దగ్గరికి వచ్చేసారనిపించింది. ఎంత చక్కగా ఉన్నారో మూర్తి. తిరుమలకి వెళ్ళేటప్పుడైతే స్వామివారిని నా వెంట తెచ్చుకోవాలని ముందే అనుకున్నాను. ఇదిగోండి స్వామివారు అయితే నాతో వచ్చేసారు. ఈ విగ్రహం కోసం నేను చాలా చోట్ల ప్రయత్నించాను, కానీ నాకు సెట్ అవ్వలేదు. లైక్ అమౌంట్ ఎఫర్డబుల్గా లేదనమాట. సో ఈసారి తిరుమలకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ స్వామివారిని తెచ్చుకోవాలి అని అయితే అనుకున్నాను. ఫైనలీ నా స్వామివారు నాతో వచ్చేసారు. ఈ రూప దర్శనంలో ఉన్న మూర్తి అన్నమాట. ఎంత బాగున్నారు కదా. ఇదే విగ్రహాన్ని నేను జపాలీలో తీసుకోవడానికని అడిగాను. జపాలీలో అయితే అది వుడ్తో చేసిందని చెప్పారు, కానీ ప్రైస్ వచ్చేసరికి 6000 చెప్పారు. 6000 అమ్మో అనుకుని, స్వామి అసలు ఇంత అమౌంట్ ఏంటి, నేను తీసుకోగలుగుతానా అనుకుని వచ్చేసాను. తర్వాత తిరుమలలో గుడి సరౌండింగ్స్లో చాలా ప్లేసెస్లో ట్రై చేశాను, కానీ నాకు సెట్ అవ్వలేదు. అక్కడ ప్రతి చోట అమౌంట్ ఎక్కువ చెప్పటం అలా జరిగింది. నేను గురువారం భీష్మ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఆ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాక కరెక్ట్గా మనకి మొబైల్స్ తీసేసుకునే పిఎస్సి 4 ఉంది కదా, ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో అయితే ఫస్ట్ షాప్ అనమాట. అక్కడ హోల్సేల్ ఫిక్స్డ్ ప్రైజెస్. ఈ స్వామివారి మూర్తి అయితే నాకు 650 రూపీస్ అయితే పడింది, కానీ ఎంత మంచిగా వచ్చిందో. ఇది మార్బల్తో చేసింది, మనం అభిషేకాలు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అభిషేకం చేసుకోవచ్చు, మీరు ఏ పూజ అయినా చేసుకోవచ్చు అని చెప్పారు. నిజంగా స్వామివారు నా దగ్గరికి వచ్చేసారనిపించింది. ఎంత చక్కగా ఉన్నారో మూర్తి. చాలా అంటే చాలా బాగున్నారు స్వామివారు. బాగా కనిపిస్తుందో లేదో వీడియోలో, ఒక్కసారి చూడండి. పద్మపీఠం దగ్గర నుండి స్వామివారి పాదాలు, నామం, యజ్ఞోపవీతం. గురువారం రోజున మనకి దర్శనం ఇచ్చే స్వామివారు ఎలా అయితే ఉన్నారో అలానే ఉన్నారనిపించింది.